నమస్తే. సో ఈరోజు మధు పార్క్ రిడ్జ్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు మద్దతుగా అయితే రావడం జరిగింది. సో ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మూసీ డెవలప్మెంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ అనే విగ్రహం అయితే కడతా ఉన్నారు. సో ప్రధానంగా ఏదైతే మనం ప్రజెంట్ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా వీళ్ళకి జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఇదంతా ఖాళీ చేయాలి ఇదని చెప్పేసి ఒకటైతే జీవో రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఉన్న ఏదైతే 400+ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది మా ల్యాండ్, మేము కట్టుకున్న ల్యాండ్, ఎవరికి ఇచ్చేదే లేదంటూ పెద్ద ఎత్తున అపోజ్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది మహిళలు అయితే ఉన్నారు. మేడం, సో మీరు ఎప్పటి నుండో ఉంటారని చెప్పేసి అంటా ఉన్నారు. సో సడన్గా ఈ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా మీ ఇల్లులన్నీ ఖాళీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి దీనిపై ఎట్లా స్టాండ్ ఉంటుంది మీరు? మేమందరం అయితే ఫస్ట్ చాలా షాక్ అయ్యాము. మాకు తెలియదు. మేము ఎప్పుడో ఎంతో కష్టపడి కట్టుకున్నాము ఇల్లులు. అంత ఈజీగా ఏం కట్టుకోలేదు. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే, అందరూ లోన్లు తీసుకొని కట్టుకున్నాము. మేమైతే ఇవ్వము, అది చాలా చెప్పాము. ఇప్పటికే ఎక్కడికైనా వెళ్తాము. మేము కోరుకునేది ప్రభుత్వానికి ఒకటే, మా తరఫు నుంచి డెవలప్ కావాలి, మూసి ఉండాలి, మూసి ఒడ్డున మేము ఉండాలి. మాది ఇది చూసుకొని మీరు గవర్నమెంట్కి మా దృష్టికి తీసుకెళ్ళండి. మేము చెప్పింది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. అందరూ 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళం కూడా ఉన్నాం. ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది ఎప్పుడుదో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఖాళీ చేయమంటే మేము చెయ్యం. ఇది మాది, మా రైట్. మేము ఇక్కడ ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉంది. సో గాంధీ విగ్రహం కోసం ఇంతమంది ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేసి గాంధీ విగ్రహం కట్టాల్సినంత అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? లేదని మేము ఇంతకు ముందు నిన్న కూడా చెప్పాను. అవసరం లేదు, యూజ్ లేని ప్రాజెక్ట్ కోసం తీసుకోదు. గాంధీ గారి పేరుతో వేరే స్వార్థం మాకు కనిపిస్తుంది. అంతేగాని అహింసావాది కోసం ఇంతమందిని చూశారు కదా, ఎంతమంది. హింసని ఎవరు కోరుకోవద్దు అని చెప్పేసి మేము అదే చెప్తున్నాం. మూసీ ప్రక్షాళన చెయ్యండి, కానీ ప్రజలను హింస పెట్టొద్దు. మూసీ ప్రక్షాళన కావాలి, డెవలప్మెంట్ కావాలి. మూసీ ఉండాలి, మూసీ ఒడ్డున మేము ఉండాలి. అదే మా నినాదం. ఆయన ఏదైనా డెవలప్ చేయమనండి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన ఏదైనా డెవలప్ చేయమనంటే దానికి మా వంతుగా మేము ఏమైనా చేయాలా, మా పరిధిలో మేము చేయగలిగింది మా మొత్తం 450 కుటుంబాలను చేస్తాం. కానీ హైడ్రా పేరు చెప్పుకొని, గాంధీ గారి పేరు చెప్పుకొని పేద ప్రజల్ని, మధ్యతరగతి కుటుంబాలు ఇలా రోడ్డు మీద లాగడం అన్నది చాలా అన్యాయం. ఈరోజు అంత పెద్ద మనిషి కూడా మేము పిలవంగానే హరీష్ రావు గారు వచ్చారు అంటే దానికి మాకు ఇవాళ ప్రత్యేకంగా నాకు సిగ్గేసింది. ఎందుకంటే మేము వేసిన ఓటు వేరే వాళ్ళ వల్ల, మేము వేసింది ఒకరికి, ఆయన వల్ల మేము ఇబ్బంది పడితే వేరే ఆయన వచ్చి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన నాకైతే చాలా సిగ్గేసింది. ఇప్పుడు నేను అంటే 450 కుటుంబాల కోసం నేను మాట్లాడుతున్నాను. సో ఆయన చేసింది చాలా తప్పు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించము, మేము ఇవ్వము. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు మళ్ళీసారి నేను రాను, అందుకే హైడ్రా పేరు మీద మొత్తం అంతా లాక్కుపోదాము అనుకుంటున్నాడు. ఇదంతా ఎవరిది? మనది, ప్రజల సొమ్మే కదా, ఆయన సొంత సొమ్ము కాదు కదా. 5,000 కోట్లు దేనికండి? మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయండి. పేద ప్రజలు నేను ఒకటి చెప్తున్నానండి లాస్ట్గా, నేను దేనికి భయపడను. మా అందరూ ఉసురు తగిలి మాత్రం ఆయన చాలా విధాలు ఆయన కుటుంబంతో పోతాడు. ఈయన చేసిన పాపం ఆయన కుటుంబానికి కూడా తగులుతుంది. ఎందుకంటే ఈరోజు మా పిల్లల ఎగ్జామ్స్ టైం. నేను మొన్న కూడా మీకు చెప్పాను, ఈరోజు మాతో పాటు వంటలు లేవు, వార్పులు, అంత పెద్ద మనుషుల కోసం మా గురించి వాళ్ళు వచ్చారని పరుగులు మేము వచ్చి, ఏదో మేము బ్రతకడానికి ఇంత తినాలి కదా, వండుకొని మా భర్తలు పెట్టుకోవాలి కదా, అయినా కూడా మేము ఇంత దూరం వచ్చాము అంటే మమ్మల్ని ఎంత రోడ్డుని పడేశాడంటే, ఇంకా అలాంటి వ్యక్తికి ఎవరైనా మళ్ళీ బుద్ధుండి, నాకు తెలిసి హైదరాబాద్లో ఓటు వేస్తారా? ఎవరు వెయ్యరు. అందుకనే గాంధీ గారి పేరు అడ్డు చెప్పుకొని, హైడ్రా పేరు అడ్డు చెప్పుకొని తిమింగళంలో తయారయ్యాడు ఆయన. ఇది నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఇదే. మా ఇల్లు మాకు ఉంచలేదంటే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తామండి. గతంలో మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా హైడ్రా కొన్ని ప్లేస్లు నోటీసులు ఇచ్చింది, కూల్ చేయడం మనం చూసాం. సో ఏంటి మేడం, నిజంగా అట్లాంటి డెసిషన్ తీసుకుంటే ఏంటి, ఎట్లాంటి రియాక్షన్? మా దగ్గర మాకుందండి. మేము తక్కువ మంది కాదు. నేను మొన్న కూడా చెప్పా, ఎంతమంది మేము లేడీస్ ఉన్నామో అంతవరకు మాతో మాట్లాడింది కదా మా అమ్మ. ఇప్పుడు ఒకటే నేను ఆ రోజు కూడా చెప్పాను కదమ్మా, మా దగ్గర లాక్కోవడం అన్నది ఆయన వల్ల కాదు. మేము ఎంతవరకు మా ప్రాణాలు పణం పెట్టుకుని అయినా మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకంటే మాకున్నది ఆయనలాగా 100 కోట్లు 1000 కోట్లు ప్రభుత్వ సొమ్ము కూడా కాదు. మేము కష్టపడి ఈఎంఐలు కట్టుకొని మేము నానా బాధలు పడుకొని, మేము చిన్న కుటుంబం, మాదేమో పెద్దది కాదు, మా అందరిది చాలా చిన్న కుటుంబం. ఆయనలాగా 100 కోట్లు ఇల్లు అన్నది ఒక డ్రీము. ఆ డ్రీమ్లో మేము వచ్చి ఇప్పుడు నీది ఏదైనా లాక్కుంటే నువ్వు ఇస్తావా? మాకు ఇవ్వవు కదా. నీ సీఎం పద దిగిపో, మేమైతే అర్జెంట్ చెప్తున్నాం దిగిపో.
నువ్వు దిగిపోవడమే మేము కోరుకుంటున్నాం. ఏంటి నువ్వు దిగిపో, ఇంతమందిని ఇంత హింసించడం అన్నది ఎంత తప్పది. ఏంటి మేము ఇంతమంది ఓట్లు వేసినందుకు నిజంగా ఈయనకు మేము ఓటు వేయలేదు, నేను కరెక్ట్గా చెప్తున్నాం. మేము సిగ్గుపడుతున్నాం ఈరోజు. కేసీఆర్ గారు మాకు ఎంతో చేశారు, అది మేము నిజంగా ఎందుకు ఇంత ఇదిగా అయ్యామని మేము ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఓటర్ ఆయన వల్ల తాగుతున్నాం ఈరోజు. అలాంటిది ఓ రకంగా చెప్పాలంటే మాకు లేదు కృతజ్ఞతను, మేము సిగ్గుపడుతున్నాం. వీడేదో వచ్చాడు పెద్దగా చేస్తాడు అనుకున్నాం, అతను ఏమీ చేసేది లేదు. ఇక్కడ సిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపేందుకే ఇదంతా జరుగుతుంది అంతే అండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు ఏమి ఇబ్బంది, ఏ ఆడపిల్ల పడిందండి? ఎవ్వరం పడలేదు. నాకు తెలిసేంతవరకు నేను వచ్చి కూడా ఇక్కడ 13 years అయింది. మేము ఎవ్వరం ఏ రోజు మాకు అతను మేలే చేశాడు. మేమేమనుకున్నాం, డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం. దానికి మించి డెవలప్మెంట్ ఉంటుందని భ్రమపడి మేము అంతా అనుకుని ఓటేసి గెలిపించాము. జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళు చాలా మంది హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్తో కానీ చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత మామూలుగా ఎవరి ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా లేకపోయినా స్ట్రెస్తో చనిపోయే వాళ్ళు చాలామంది మీరు చూసే ఉంటారు. ఏజ్ అనేది లిమిట్ లేకుండా 17 కానీ 24 కానీ 34 కానీ. ఇప్పుడు ఇంత స్ట్రెస్ చేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా అయితే ఈ గవర్నమెంట్ నైతిక బాధ్యత వహిస్తుందా? అమ్మగారు కూడా అదే ఇందాక చెప్తున్నట్టు వీడియో చూసాము, అట్లా విషయం కల్పించే అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ మీకు అందరికీ తెలుసు కదా, CBSE 10th standard స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మేము దేని మీద ఫోకస్ చేయాలి? ఈ స్ట్రెస్తో ఎవరికైనా ఏదైనా అయితే ఈ సిచ్యువేషన్ ఏంటి బాధ్యత వహిస్తుందా? అవునండి. ఇప్పుడు మా పిల్లలు ఇంటి దగ్గర చదువుకోవాలా, ఇక్కడికి రావాలా? మేమేమి వంటలో ఏమి చేయలేదు, వాళ్ళు ఫోకస్ చేయలేరు కదండి. మా ఫ్రెండ్స్తో మేము కలిసి ఉంటామా, వాళ్ళకు ఒక రకమైన ఆందోళన, వాళ్ళది చిన్న మనసు. వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు మనం ఉంటామా ఏంటి ఇదంతా. వాళ్ళ ఎందుకంటే మేము ఒక చిన్న విలేజ్, ఈ విలేజ్లో మేము చాలా నిర్మించుకున్నాం. ఒక మా దీంట్లో చిన్న ఒక జిమ్ కావచ్చు, పిల్లలకి ఏదైనా మా యాక్టివిటీస్ మేము పిల్లలకి ఏదో వాళ్ళు భయపడుతున్నారు, బెంగ పెట్టుకుంటున్నారు. క్రియేట్ అయింది, బెంగ పెట్టుకుంటున్నారు. మేమంతా ఏం పెద్ద ఉన్నవాళ్ళం కాదు, మేమంతా కూడా మధ్యతరగతి వాళ్ళమే. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నువ్వు లాక్కునేదానికి ఎవరిచ్చారు నీకు హక్కు? చాలా ఉండగా మధ్యతరగతి కుటుంబాలు, ఎంటీ ల్యాండ్స్ చాలా ఉండగా మధ్యతరగతి కుటుంబీకులను ఇల్లు అనేది ఒక మధ్యతరగతి కుటుంబీకులకు ఒక కళ, జీవితకాలపు కళ. అంటే ఒక జాబ్ అనేది మీకు 30 yearsకి వచ్చి, జాబ్ కెపాసిటీ మీకు 25 yearsకి వచ్చింది అనుకోండి, మనం అన్ని ప్లాన్ చేసుకునేసరికి 30 అవుతుంది ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి. 30 years అంటే మీరు 20 years లోన్ పెట్టుకున్నారు అనుకోండి, అతని ఏజ్ ఎంత అవుతుంది? 50 years అవుతుంది కదా. సో 50 years తర్వాత ఈ ఇల్లు ఆఫ్టర్ 20 years ఈ ఇల్లు పోతుంది అనుకోండి, ఆ 50 yearsకి మళ్ళీ లోన్ ఎవరిస్తారు? ఏజ్ క్రైటీరియా. ఓకే, సో లోన్ ఎవరిస్తారు? కంపెన్సేషన్ అంటున్నారు, కంపెన్సేషన్ అంటున్నారు కదా. కొన్ని లక్షలు తీసుకున్నప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసాము అంటే మాకు పక్కాని మాకు నమ్మకం. మరి రిజిస్ట్రేషన్ బ్యాంక్ వాళ్ళు అంతా చూసే ఇస్తారు కదా. మరి ఇది ఎప్పుడు వచ్చింది ఈ మధ్యలో ఎప్పుడు వచ్చింది? నువ్వు వచ్చాక వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలు ఎవరికి కడుపు కూడు తినిచ్చావు? ఒక పేదలు ఏడుపులు మా దాకా వస్తుందని మేము ఎంత బాధపడ్డాం టీవీలు చూసి. మేము చాలా వరకు సపోర్ట్ కూడా చేసాం, ఈరోజు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మొత్తానికి అంతా హీనమై కూర్చుంటాడు. ఇప్పటికైనా ఆయన విరమించుకొని పేద ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ మమ్మల్ని బ్రతకనివ్వండి. మేమేం అడగలేదు కదా. నువ్వు సుందరీకరణ చేసుకో, నువ్వు సుందరీకరణ చేసుకో. మా వంతుగా మేము ఏం సహాయం చేయాలో మాకు అయిన కాడికి మేము చేస్తాం. నీకు డబ్బే కావాలా? నీకు డబ్బు మాత్రమే కావాలా? అంతే. నాకు తెలిసి నీకు రిలేషన్స్ వాల్యూనే లేదు, ఒక కుటుంబం వాల్యూ లేదు. మేమంతా తిండిలు లేవు, తిప్పలు లేవు. ఎన్ని రోజులు ఏదో ఇలా అనుకుంటాం, మళ్ళీ ఎవరో ఒకడు ప్రతిరోజు కాంపెన్సేట్ చేస్తే మీకు ఈక్వల్ అవుతుందండి. ఎగ్జామ్స్ టైంలో హెల్త్ పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఒకరికి ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ పాపకి పెళ్లి కూతురింది, 1 month లో పెళ్లి ఉంది. పెళ్ళి అంటే ఎన్ని చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఆ పెళ్లి సంగతి చూడాలి, ఇది చూడాలా? ఒక ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అయితే గవర్నమెంట్ నైతిక బాధ్యత వహిస్తుందా? తెలంగాణ వ్యక్తి అయ్యుండి తెలంగాణ రాష్ట్రంలో ఇలా చేయడం దుర్మార్గం అండి. అతను ఒక తెలంగాణ వ్యక్తి, తను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒక మినీ భారతదేశం మా అపార్ట్మెంట్లో. ఇప్పుడు మనం ఫైట్ అనేది ఇప్పుడు దీనికి చేయాలి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని మేము ఫైట్ చేయాలి. అంటే ఇప్పుడు చూసారు కదా మీరు, మేమేమి దేనికి అగెనిస్ట్ కాదు, మనకి చాలా లైన్స్ ఉన్నాయి, అక్కడ మీరు డెవలప్ చేసుకోవచ్చు. మేము కూడా మాకు ఏమి హెల్ప్ కావాలో మేము ప్రాంప్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నామండి.
మేము ప్రాంప్ట్ గా ట్యాక్స్ పే చేస్తున్నాం. నో రెవెన్యూ, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రాంప్ట్ ట్యాక్స్ వచ్చిన రెవెన్యూ ఇంకా దేని నుంచి వస్తుంది చెప్పండి? ఇల్లు అనేది తిన్నా తినకపోయినా ఒక షెల్టర్ అనేది ఉంటే ఎవరికి యూజ్ ఏం లేదండి. ఒక హింసావాది కోసము ఇంత అహింస పెట్టి సారీ ఒక అహింసావాది కోసం మమ్మల్ని అందరినీ ఇంత హింస పెట్టి నాన్ వైలెన్స్ క్రియేట్ చేసే మనిషి కోసం వైలెన్స్ క్రియేట్ చేసి లాగేసుకుంటున్నారు. రాసుందండి ఇంత హింస పెట్టి. అప్పుడు కాదు గాంధీ గారు బతుకుంటే ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు. నా కోసం ఇంత మందిని ఇంత బాధ పెడుతున్నారు, ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు ఆయన ఉంటే. మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులు అండి. మొదటి నుంచి 30 ఏళ్ళుగా మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చాలా అభిమానం. రాజీవ్ గాంధీ టైం నుంచి. అదే విధంగా మేము ప్రతిసారి కాంగ్రెస్ ఇంక వేరేది లేదు, కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాం. కానీ అప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. కంప్లీట్ విధానాలే మారిపోయాయండి. ఇప్పుడు ఈయన వచ్చినంటే అంతా ఒంటెది పోగడగా చేస్తున్నాడు. ప్రజలు చేసే ప్రతి పని, వేసే ప్రతి స్టెప్ ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టే ఉందండి. ఇప్పుడంతా మేము ఇప్పుడు ఇది ప్రజాపాలన అయ్యిందా అండి? ఇప్పుడు మా ఒక్క అపార్ట్మెంట్ కోసం వేలాది మంది, చూడండి ఎంత జనాలు వచ్చారో. మేము ఎవరిని పిలవలేదండి, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఈ అపార్ట్మెంట్లోని చిన్న ఒక్క చప్పుడు వచ్చినా మొత్తం వినిపిస్తుంది. అంతా నిర్మానుష్యంగా ఉంటాం మేము, అంతా పీస్ఫుల్ ఏరియా మాది. 3000 పీపుల్, 2 to 3,000 పక్క పిల్లలు పెద్దవాళ్ళు అందరితో పాటు కలిపేసి అంతమంది ఉంటామండి. మేము అందరం ఒక కుటుంబంలాగా ఉంటున్నాం ఇక్కడ. ఎవరితోటి ఏ సమస్య లేకుండా అందరూ సంతోషంగా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ. అందరిని